మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్లో జరిగిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన కానిస్టేబుల్ ప్రమోద్ మృతి. దానికి సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతుంది తన స్టోరీ. ఇందులో భాగంగానే మనకు మళ్ళీ ఎందుకు దీని మీద చర్చ మొదలైంది అంటే ఆసిఫ్కి వస్తున్న బెదిరింపు కాల్స్ వల్ల ఈ చర్చ మళ్ళీ మొదలైంది. అయితే అక్కడ మాట్లాడిన తర్వాత కొన్ని నిజాలు ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఆ క్రమంలోనే కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీని కూడా క్వశ్చన్ చేయాలి అని అనిపించింది. దానికి నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అది కూడా ఒకందుకు కారణం. మనం ఈరోజు కానిస్టేబుల్ ప్రమోద్ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ భార్య ప్రణీత గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఎన్నో అభియోగాలు వస్తున్నాయి. ఆ రోజు తను డ్యూటీ చేశాడా లేదా, అసలు ఎక్కడున్నాడు, ఎలా వెళ్ళడం జరిగింది అనేది మనం తనని అడిగి తెలుసుకుందాం. తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాకపోతే చనిపోయిన వ్యక్తి మీద వస్తున్న ఆరోపణలు ఆమె నివృత్తి చేయాల్సి ఉంది. అందుకే తనని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అని. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు అని అడగలేను, కాకపోతే ఎట్లాగో పిల్లలు ఉంటారు కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉండాలి. 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి అంటే వాళ్ళ బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ప్రమోద్ గారి పైన వస్తున్న ఆరోపణలకి మనకి ఒక ఆన్సర్ కావాలి. అందుకు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ప్రశ్నించాల్సి వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది? ప్రమోద్ గారు అసలు డ్యూటీలోనే లేరు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆ రోజు తను డ్యూటీ కోసం ఎప్పుడు వెళ్ళాడు? అసలు ఏం జరిగింది? మేడం, డ్యూటీలో లేడు అనడం మాత్రం అబద్ధం మేడం. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ 4:30కి హైదరాబాద్ వెళ్ళిండు. వెళ్ళేసి ఈవినింగ్ 6:30 వరకు వచ్చారు మేడం. వచ్చిన తర్వాత మార్నింగ్ తీసుకెళ్ళిన పేపర్స్ ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేయాలి టౌన్లో అని వెళ్ళిండు. మళ్ళీ 6:30కి వెళ్ళి 7:30కి వచ్చిన తర్వాత ఏమైందంటే, మేము అసలు యాక్చువల్గా మా బావ వాళ్ళ పాప హాస్పిటల్లో ఉందని అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అయితే అక్కడికి వెళ్ళకుండా ఏమైందంటే, వంట చేసుకొని తినేసి వెళ్ళిన తర్వాత మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వస్తారు అన్న ఉద్దేశంలో మేము ఇంట్లోనే ఉన్నాము. 8:15 అట్లా అవుతుంది. కాల్ వచ్చింది టౌన్ నుంచి కాల్ చేసేసి టౌన్కి రండి అన్నట్టు అనేసరికి యూనిఫామ్ కూడా వేసుకోలేదు. అంటే అసలు యాక్చువల్గా సిసిఎస్ వాళ్ళకి యూనిఫామ్ లేదు. అది కూడా ఒక ప్రశ్న. అసలు తను యూనిఫామ్లోనే లేడు, యూనిఫామ్లో లేకుండా డ్యూటీ ఎలా చేస్తున్నాడు అంటే, సిసిఎస్ వాళ్ళు పేపర్ వర్క్లో సార్ హైదరాబాద్ వెళ్ళిండ్రు, హైదరాబాద్ నుంచి వచ్చిర్రు. మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే పేపర్ వర్క్ మీద పోయినప్పుడు తను అలా సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ రావడం, మళ్ళీ వెళ్ళడం కూడా సివిల్ డ్రెస్ లోనే వెళ్తారు మేడం. ఎందుకంటే వాళ్ళు ఐడి పార్టీ లాగా వాళ్ళకి యూనిఫామ్ ఏమి ఉండదు. అంటే ఐడి పార్టీ లాగా సివిలియన్స్ లాగానే తిరుగుతారు, వాళ్ళకి యూనిఫామ్ ఏమి ఉండదు. యూనిఫామ్ అయితే యూనిఫామ్ వేసుకోకుండా అంటే నార్మల్ గా సివిల్ డ్రెస్ లోనే వెళ్ళిండు. 8:15కి మా అల్లుడు ఉండే అనమాట ఇంట్లో. అతనికి చెప్పిండు నన్ను టౌన్ లో డ్రాప్ చేసేసేయు అంటే సరే అని. అది కూడా ఒక క్వశ్చన్ అండి, సారీ టు ఇంటరప్ట్. ఏంటి మరి అల్లుడు ఎందుకున్నాడు బైక్ మీద డ్యూటీలో ఉన్నప్పుడు అని ఒక ప్రశ్న వేస్తున్నారు. అంటే మా హస్బెండ్ కి ఏంటంటే ఇక్కడ రాడ్ ఉందన్నమాట, చేతు కొద్దిగా డ్యూటీలోనే ఫ్రాక్చర్ అయింది. అది కూడా యాక్సిడెంట్ అయ్యి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అది రాడ్ ఉందనేసి బైక్ ఎక్కువ నడపలేరు. ఎవరైనా పిల్లలు దించేసి వస్తారు, లేకపోతే టౌన్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అనమాట. ఫ్రెండ్స్ ఉంటారు కదా, డైలీ కూడా వాళ్ళే ఇంటికి వచ్చి పికప్ చేసుకొని ఆ టైంకి మళ్ళీ డ్రాప్ చేసేసి వెళ్తారు. అట్లా తీసుకున్నారు మేడం. అట్లా కానీ అల్లుడు వెంబడి ఉన్నాడు, తీసుకొని వెళ్ళిండు. ఓకే. సో మరి వెళ్ళిన తర్వాత కాల్ వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట? మీ అల్లుడు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు మేడం, ఆయన షాక్ లో ఉన్నాడు, ఇంకేం చెప్పలేదు.
ఆయన ఎంత ఉంటుంది ఏజ్ మీ అల్లుడిది? ఏజ్ మేడం 24 వరకు ఉంటుంది. సో అంటే అక్కడ కాల్ వచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట? అది నాకు అంత ఐడియా లేదు మేడం. కాల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో నాకు రిటర్న్ మా బావ కాల్ చేశారు అనమాట. కాల్ చేసి హాస్పిటల్కి రండి అని చెప్పాను అంతే. సో మరి ప్రమోద్ గారు దొంగ నోట్ల కేసులో ఉన్న ఒక 3 లక్షల వ్యవహారంలో తను జోక్యం చేసుకున్నాడు. అట్లాంటి వాటి వల్లనే ఈ ఎవరో అంటే డిపార్ట్మెంట్ పని కాకుండా ఇది ఇలాంటి వ్యవహారంలో వచ్చిన ఆపద అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది తప్పు మేడం. ఆయన ఒకవేళ మనీ తీసుకొని ఉంటే మేము ఈ సిచ్యువేషన్ లో ఉండం కదా మేడం. అంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి, ఇప్పుడు మా పరిస్థితి అయితే మీరు చూసిరు, అట్లాంటి పరిస్థితిలో ఉండం కదా మేడం. హైఫై లైఫ్ ఉండాల్సింది మాకు. మరి అంటే ఇప్పుడు తను డిపార్ట్మెంట్ లో ఉండి చాలా రోజులు అవుతుంది, ఎప్పటి నుంచో సర్వీస్ లో ఉన్నాడు. మరి ఒకవేళ అట్లాంటి ఉద్దేశం ఉంటే మనం ఎంతో మందిని చూస్తున్నాము, ఆస్తులు, లగ్జరీ లైఫ్లు అట్లాంటి అంటే తప్పుదో బట్టి సంపాదిస్తున్న వాళ్ళందరినీ ఎలా ఉంటారో చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న వరకైతే వీళ్ళు ఎలా ఉంటున్నారు అంటే, ఒక సాధారణ కానిస్టేబుల్ తన ఉద్యోగరీత్యా ఎలాంటి భద్రతల మధ్య, ఎట్లాంటి పరిస్థితుల మధ్య ఉంటాడో అలాగే ఉంది. అయితే దీన్ని అంటే మీరు ఒక స్టాండింగ్ కమిటీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది అని అంటున్నారు. వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళలాగా ఇప్పుడు అందరు ఎట్లా వచ్చిరో వాళ్ళు కూడా అట్లానే వచ్చి మాట్లాడిండ్రు అంతే. ఎంక్వైరీ లాగా ఏం చేయలేదు, ఉత్త మాట్లాడిచ్చేసి వెళ్ళిండ్రు. అడిగిండ్రా అంటే అంటే ఎవరు వచ్చిండ్రు, వాళ్ళు మీకు నోటీస్ అయిందా? ఏదో కమిటీ నుంచి వచ్చిన వాళ్ళు అని నోటీస్ అయిందా? కమిటీ నుంచి అని ఏం అనలేదు మేడం. వాళ్ళు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం పలకరీయడానికి అని చెప్పిండ్రు అంతే. సో వాళ్ళు ఏం అడిగారు మరి? వాళ్ళు ఇదే అడిగిండ్రు మేడం. అంటే ఎందుకు వెళ్ళిండు, అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిండా, ఎట్లా వెళ్ళిండు అన్నట్టు అడిగిండు. మీరు ఇంతే చెప్పారు, నాకు చెప్పినట్టే చెప్పారు. ఏం మాట్లాడలే వాళ్ళతో నేను అసలు మాట్లాడింది కూడా ఏం లేదు. అంటే వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ ఇష్టానికి వాళ్ళే చెప్పారు అంతే. మీరు చూడండి, కావాలంటే నేను ఎక్కడ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను అసలు మాట కూడా మాట్లాడలే వాళ్ళతో. సో మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలా ఉంది మీకు సహకారం? సపోర్ట్ బాగుంది మేడం. అంటే ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా మాకు రెస్పాండ్ అవుతున్నారు. సపోర్ట్ బాగుంది మేడం. ఓకే. సో ఇది అండి, అంటే తను డ్యూటీలో ఉన్నాడు. ముఖ్యంగా ఆఫ్టర్ డ్యూటీ టైమింగ్స్, అంటే తను చేయాల్సిన డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాల్ రావడం వల్ల ఆ కాల్ని అటెండ్ చేసి ఎమర్జెన్సీలో తన చెయ్యికి ఫ్రాక్చర్ ఉండడం వల్ల తన అల్లుడి హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే అక్కడికి ఎమర్జెన్సీలో వెళ్లాల్సి వచ్చింది. ఇది జరిగింది. దీనికి అన్ని కథలు అల్లేసి అసలు సంబంధం లేని వ్యవహారాలన్నింటికి తనని, చనిపోయిన వ్యక్తిని, ఎదుట ఉన్న వ్యక్తిని కాకుండా చనిపోయిన వ్యక్తిని ఇట్లాంటి తప్పుడు వ్యవహారాల్లో కన్నింటికి ఇరికించడం జరుగుతుంది. విచారణలో భాగంగా ఎన్నో రకాలుగా వాళ్ళు రకరకాల చోట్లకి వెళ్లాల్సి వస్తుంది. ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, దొంగలే కావచ్చు, ఎంక్వైరీయే కావచ్చు. ప్రతిసారి ప్రొటెక్షన్తో వెళ్ళాలి అని లేదు. అట్లా విచారణలో వెళ్ళినప్పుడు చాలా చాలా చోట్లు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ చోట్లు, తెలియని చోటికి దొంగల్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ప్లానింగ్ లో వెళ్ళినప్పుడు మాత్రం ప్రొటెక్షన్ తో వెళ్తారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ లో వెళ్ళలేరు. మనం చూస్తున్నట్టయితే స్క్రీన్ లో చూసుకుంటే విచారణలో భాగంగా వాళ్ళు దొంగలతో ఎట్లా తిరుగుతారు, ఎట్లా మింగిల్ అవుతారు, వాళ్ళ ఎంక్వైరీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. రియాజ్ ప్రమోద్ బండి మీదకి ఎలా వచ్చిండు? మొదట రియాజ్ ఎస్ఐ గారితో ఉన్నాడు. ఎస్ఐ గారిని సతాయించడం వల్ల అది గమనించిన ప్రమోద్ గారు అక్కడి నుంచి ఎస్ఐ గారి బండి మీద నుంచి తనను ఇటు ఈ స్కూటీ మీదకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. తన ప్రమోద్ బండిని ఎస్ఐ గారికి ఇచ్చి, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని రియాజ్ని ఇతని హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని వెళ్తున్న క్రమంలో అతన్ని వెనక నుంచి కొట్టడం, గొంతు పట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేసిండు. వెనకాలన్న అల్లుడు ఆపడానికి ప్రయత్నిస్తే అతన్ని కత్తితో వారిచ్చిండు. అయితే కత్తితో ఆయనను గాయపరిచిన సందర్భంగా ఆ అబ్బాయి అసలు షాక్లో ఉండిపోయిండు. ఏం చేయాలో అర్థం కాలేదు, భయపడ్డాడు. ఆ క్రమంలో ప్రమోద్ వెనక్కి తిరిగినప్పుడు తనను కూడా ఛాతీలో కత్తితో పొడవడం జరిగింది. పొడవడమే కాదు,
దాన్ని మెలిపెట్టి తిప్పడం వల్ల అది తగలరాని చోట్లలో తగిలి గాయం ఎక్కువైంది. అందుకే అక్కడికక్కడే అతను పడిపోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అంటే ఎవరైనా సరే డిపార్ట్మెంట్లో ఉంటే ఎంతవరకు టైమింగ్స్తో పనిచేస్తారు. ఎవరైనా ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లో మోస్ట్లీ టయాన్ని మించి వాళ్ళు వర్క్ చేస్తారు. అందరూ అలా చేస్తారు, అందరూ తప్పు చేస్తారు అని చెప్పను. మోస్ట్లీ మ్యాక్సిమం వాళ్ళ డ్యూటీస్ కంటే ఇంకా ఎక్కువగానే బందోబస్తు కానీ ఏవైనా ఎక్కువగా డ్యూటీ చేసే వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎవరో కొందరిని అందరికీ కామనైజ్ చేసి మనం మాట్లాడొద్దు. ఇక్కడ జరిగిన వాస్తవాలు వేరు, జరుగుతున్న ఆ స్టాండింగ్ కమిటీ చెప్పిన విషయాలు ఏవి ఇక్కడ మనం మేడంతో మాట్లాడిన వాటికి పొందనలేదు. ఆయన డ్యూటీలో ఉన్నారు, యూనిఫామ్లో లేకపోవడానికి కారణం ఉంది, అండ్ ఆ టైంలో అల్లుడితో ఎందుకున్నాడు అనడానికి కారణం ఉంది. సో అది ఎమర్జెన్సీగా పిలిస్తే వెళ్ళడం, మీరు అట్లా అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు బందోబస్తు ప్రొటెక్షన్తో వెళ్ళాలి కదా అని ఇట్లాంటివన్నీ పోలీస్ అన్నప్పుడు సాధారణంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా భయపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తను ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకని ఆ ఉద్దేశాన్ని ప్రమోద్ గుర్తించలేదు. గుర్తించకపోవడం వల్లనే ఈ అన్ఎక్స్పెక్టెడ్ చర్య జరిగింది అని చెప్పాలి. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో అది మరొక్కసారి ఎంక్వైరీ కరెక్ట్గా చేసి వాళ్ళ స్టేట్మెంట్ని ఇవ్వాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ ఆయన మీద పడ్డ అభియోగాన్ని మాత్రం మనం మార్చే తీరు మన చేతుల్లో ఉంది. సో ఎవరైనా ఇప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళు కానీ, ఈ విషయం గురించి మాట్లాడే వాళ్ళు కానీ మరొకసారి ఈ విషయాన్ని తెలుసుకొని దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవ్వండి. రాంగ్ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తే అది వాళ్ళ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది. అటు ఆసిఫ్కి కావచ్చు, ఇటు ప్రమోద్ ఫ్యామిలీకి కావచ్చు, ఇద్దరికి అది తప్పే జరుగుతుంది. అండ్ రియాజ్ విషయంలో కూడా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. రియాజ్ ఇంటికి వెళ్ళిండ్రు, ఆసిఫ్ దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చిండ్రు అంట. కానీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పారు, కానీ వాళ్ళు ఎక్కడ ఏంటి, ఏ డిపార్ట్మెంట్, ఎందుకు వచ్చారు అని వాళ్ళ ఇంటెన్షన్ అయితే చెప్పలేదు. కామన్గా పక్కనున్న వాళ్ళని, కనీసం భార్యని కూడా కాదు, పక్కనున్న వాళ్ళతోని మాట్లాడి కలిసి వెళ్ళిపోవడం జరిగింది. క్లారిటీగా ఏ విషయాన్ని వాళ్ళు కనుక్కోలేదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎంతవరకు న్యాయమైంది అనేది ముఖ్యంగా ఎవరైతే మీడియాలో ఉన్నారో, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈవెన్ వాళ్ళు కూడా ఎవరైనా కరెక్ట్ స్టేట్మెంట్స్ని పాస్ చేస్తేనే అది సమాజంలో మన మీడియా మీదున్న బాధ్యతని మరొకసారి గుర్తు చేసింది అవుతుంది. సో ఎవరైనా ఈ కమిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా డిపార్ట్మెంట్ కానీ, కమిటీ కానీ, కామన్ పబ్లిక్ కానీ ఒకసారి ఈ విషయాన్ని మరొకసారి ఆలోచించి స్టేట్మెంట్స్ విడుదల చేస్తే మంచిది అని అనుకుంటున్నాం.